హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ డిఎస్సి అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అక్టోబర్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలైతే ఇలా ఉన్నాయి. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో గురువారం రోజున రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, అలాగనే సాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భరణీలు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే డిఎస్సి 2025 నియామకాలపై వస్తున్న ఆరోపణలపై మరోసారి సమగ్ర వివరణ ఇచ్చారు. ఇక డిఎస్సి 2025 నియామకాల్లో హారిజంటల్ రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా అమలుపై కొందరు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల్లో ఏమాత్రమూ నిజం లేదని కోన శశిధర్ స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అక్టోబర్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ను అక్టోబర్లో విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే 2024లో నోటిఫై చేసిన సుమారు 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోవటానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయని కోన శశిధర్ తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు హారిజంటల్ రిజర్వేషన్ల అమల్లో పూర్తి చట్టబద్ధత, స్పష్టత, నిబంధనల అనుసరణను నిర్ధారించాల్సిన అవసరం ఏర్పడడంతో పాటు టెంట్ డిఎస్సి ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేకుండా పరిపాలన సౌలభ్యాన్ని కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ 2 అంశాల నేపథ్యంలో నియామక ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి రావడంతో పోస్టుల భర్తీ ఆలస్యమైనట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక డిఎస్సి ప్రక్రియలో పేపర్ లీకేజీకి అవకాశమే లేదని కోన శశిధర్ తెలిపారు. డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించినట్లుగా తెలిపారు. సిస్టమ్కు పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారిక యాక్సెస్ ఉంటుందని, కేవలం 2 నియమి శాశ్వత ఉద్యోగులు మాత్రమే డేటా అప్లోడ్ చేసే అధికారం కలిగి ఉంటారని చెప్పారు. ఇక పాస్వర్డ్లు నిరంతరం మార్చడం జరిగిందని, అనధికార ప్రవేశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అందువల్ల డేటా లీకేజీ లేదా పేపర్ లీకేజీకి ఎటువంటి అవకాశం లేదన్నారు. ఇక డిఎస్సి ఎంపికలో 10 మార్కులకు 20%, డిఎస్సి మార్కులకు 80% వెయిటేజీ ఇచ్చి జనరల్ మెరిట్ లిస్టు రూపొందించినట్లు ఆయన తెలిపారు. 10 మార్కులను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటరు రావటం అంటే అభ్యర్థి ఎంపికైనట్లుగా కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇక హారిజంటల్ రిజర్వేషన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, అర్హత నిర్ధారణ తదితర అంశాల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఒక అభ్యర్థికి కాల్ లెటర్ వచ్చినప్పటికీ వెరిఫికేషన్ సమయంలో అనర్హత తేలితే తదుపరి అభ్యర్థికి అవకాశం దక్కవచ్చని వివరించారు.